హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంతి వరల్డ్. ఈరోజు మీకు క్రిస్పీగా క్రంచీగా జంతికలు లేదా మురుకులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా బియ్య పిండిని తీసుకోవాలండి. మనము బయట రెడీమేడ్గా దొరుకుతాయి, లేకపోతే బియ్యంని కడిగి ఆరబోసుకొని పిండి ఆడించి పెట్టుకోవాలి. పిండి ఆడించుకున్న దాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. నేను 2 kgsకి చేస్తున్నానండి. మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ 2 kgs బియ్య పిండికి 1/2 kg తినేశనగపప్పు అవసరమవుతుందండి. తినేశనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి ఆడించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి. కొంచెం బరగ్గా ఉందంటే మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న ఈ తినేశనగపప్పు పిండిని మనం ఇందాక తీసుకున్న బియ్య పిండిలోకి చల్లించుకోవాలి. మనం ఎంత మిక్సీ పట్టినా కానీ ఎంతో కొంత బరగ్గా ఉంటుంది. ఆ విధంగా లేకుండా ఉండడం కోసము ఈ విధంగా చల్లించుకోవాలండి పిండిలోకి. ఈ విధంగా మనం తీసుకున్న పిండిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 kgsకి మనకి 4 స్పూన్స్ దాకా ఉప్పు అవసరం అవుతుందండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకని 4 స్పూన్స్ అవసరం అవుతుంది. దీనిలోకి నువ్వుల్ని తీసుకుంటున్నాను, ఒక 4 స్పూన్స్ అండి. నువ్వుల్ని ప్రిఫర్ చేయలేకపోతే వాముని తీసుకోవచ్చండి. వాము కూడా బాగుంటుంది. వాము కన్నా కానీ నువ్వులు ఎక్కువ బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. వాము ఫ్లేవర్ నచ్చని వాళ్ళు నువ్వుల్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇందులోకి 4 స్పూన్ల కారం అవసరం అవుతుందండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్స్ అడిషనల్గా తీసుకోవచ్చు. ఈ పిండిలోకి 4 స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి, కరెక్ట్గా వస్తాయి. ఎక్కువ కారం ఉండదు, బాగుంటాయి. ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన నూనెని తీసుకోవాలండి. నూనె కాకపోయినా వెన్న కానీ ఘీ కానీ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి, మామూలు చల్లని నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇక పిండి కలుపుకోవడానికి. పిండి మొత్తాన్ని ఒకేసారి కలుపుకోలేకపోయినా కానీ 2 బ్యాచెస్గా అయినా కూడా కలుపుకోవచ్చు అండి. ఎక్కువ క్వాంటిటీ కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకోసము కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తటిగా సాఫ్ట్ డఫ్ బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత తడిగుడ్డని మనము ఈ పిండి మీద కవర్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోవాలండి. మనం ఆయిల్ హీట్ చేసుకుంటాం కదా, ఆయిల్ హీట్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఆ టైం అయితే సరిపోతుందండి, అడిషనల్గా అట్లా ఏం అవసరం ఉండదు. మనం మురుకులు ఎత్తుకుని గొట్టాలు తీసుకొని మనకు కావాల్సిన ప్లేట్ని తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి పెద్ద హోల్స్ ఉండే స్టార్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ యూజ్ చేస్తున్నాను మురుకులకి. ఈ ప్లేట్ యూజ్ చేస్తున్నానండి. లేదు అంటే మీరు పర్టికులర్గా ఈ విధంగా కావాలి అనుకుంటే వేరే వేరే షేప్స్ యూజ్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా అని నేను ఈ విధంగా పెద్ద హోల్స్ ఉండేటి స్టార్వి యూజ్ చేస్తున్నాను ప్లేట్ని. మనం కలుపుకున్న ఈ పిండిని మనకు కావాల్సినంత క్వాంటిటీని మనము మురుకుల గొట్టంలోకి స్టఫ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద క్వాంటిటీ తీసుకోవచ్చండి, చిన్న చిన్న క్వాంటిటీ అయితే అవసరం ఉండదు. ఒకసారిగా మనము పెద్దవిగా కానీ చిన్నవిగా కానీ వేసుకోవచ్చు. ఆయిల్ కానీ ఘీ కానీ మనము మురుకులు ఒత్తుకునే గొట్టాలకి లోపల బయట ఇంకొక మురుకులు ఒత్తుకునే ప్రెషర్ ఉంది కదండి, ఆ గొట్టంని కూడా అప్లై చేసుకోవాలి. మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని దాని లోపలికి స్టఫ్ చేసుకొని మనం ప్రెస్ చేసే గొట్టానికి కూడాను ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటేనే మనకి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. ఆయిల్ అప్లై చేయకపోతే కొంచెం ఎక్కువ ప్రెషర్తో మనము వేయాల్సి వస్తుందండి.
ఆయిల్ బాగా హీట్ చేసుకొని, బాగా ఆయిల్ హీట్గా ఉండాలండి. మామూలు లో టు మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం మురుకుల్ని ఒత్తుకోవాలి. ఒకసారి మనం మురుకులు ఒత్తుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మార్చుకుంటూ మనము మురుకుల్ని రెండు పక్కల కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చదనం ఉంటుంది. అలా కాకుండా మీడియం టు హై ఫ్లేమ్ మధ్య పెట్టుకొని రెండు పక్కల కాల్చుకోవాలి. మురుకుల్ని ఒకసారి కలర్తోనే కాకుండా మన మురుకులు బాగా కాలిన తర్వాత ఒకసారి గరిటతో ఒకసారి పైన అట్లా అంటే క్రంచీ సౌండ్ వస్తుందండి. ఆ విధంగా కూడా మనము చెక్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవిగా కావాలంటే చిన్నవిగా, లేదంటే పెద్దవిగా కావాలంటే పెద్దవిగా మనము మురుకులు ఒత్తుకోవచ్చు. పెద్దవిగా అంటే ఒకేసారి అయిపోతుంది, టైం తక్కువ తీసుకుంటుంది కదా అని పెద్దవి ఒత్తేసాను నేను. మిగతా పిండిని సేమ్ ఇదే విధంగా ఆయిల్లో రెండు పక్కల కాల్చుకొని మనం చెక్ చేసుకొని కలర్తోనే కాకుండా క్రిస్పీనెస్ ఉందా లేదా అనేది గరిటతో ఒకరు టచ్ చేసి చూసి మనం తీసేసుకోవాలండి. మురుకులు కొంచెము టైం టేకింగ్ అండి. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మిగతావి త్వరగా అయిపోతాయి కానీ మురుకులు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ విధంగా రెండు పక్కల కాల్చుకొని మనం చెక్ చేసుకొని తీసుకుంటే క్రంచీ మురుకులు రెడీ అయిపోతాయండి. మనం చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే క్రష్ అయిపోతాయండి. అంత బాగా సాఫ్ట్గా వచ్చాయి. సాఫ్ట్గా మీన్స్ క్రంచీగా వస్తాయి, అంటే పొడి పొడిగా రాలిపోతున్నాయి చూడండి. ఈ విధంగా మనకి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. మనం తినే శనగపప్పుని యూజ్ చేస్తాం, శనగపిండి కాదు కాబట్టి వాళ్ళకి కూడా మంచిదండి. ఈ విధంగా మీరు ఈ సేమ్ క్వాంటిటీస్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా వస్తాయి. మా వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.